హాయ్ ఫ్రెండ్స్, మీరు ఎలా ఉన్నారు? మేమైతే చాలా బాగున్నాం. మీరు కూడా చాలా బాగుండాలని కోరుకుంటున్నాం. అయితే ఈరోజు మా ఇంట్లో చికెన్ ఎగ్ కర్రీ. సో చికెన్ ఎగ్ కర్రీ విత్ దోసకాయ మమ్మీ ఎలా చేస్తుందో మమ్మీ స్టైల్లో చూసేద్దాం. ఇవి ఎగ్స్ అండ్ చికెన్ అన్నమాట. ఈ ఎగ్స్ డాడీ నా కోసం స్పెషల్గా తీసుకొచ్చారు. ఇవంటే నాకు చాలా ఇష్టం. ముందుగా మనం చికెన్ని వాష్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఆఫ్టర్ దట్ ఇవి దోసకాయ యాడ్ చేస్తున్నాం అండ్ చికెన్లోకి ఆనియన్స్ ఇంకా మిర్చి అన్నమాట ముందుగా కట్ చేసి మమ్మీ రెడీ చేసి పెట్టుకుంది. తర్వాత ఏం చేయాలంటే గిన్నెలో ఆయిల్ పోసుకోవాలి. తర్వాత పచ్చిమిర్చి యాడ్ చేసుకోవాలి. ఉల్లిపాయ, పచ్చిమిర్చి, కలుపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. బ్రౌన్ కలర్ వచ్చే వరకు వేపుకోవాలి. మూత పెట్టుకోవాలి. మూత పెట్టుకొని మగ్గించుకోవాలి. మగ్గించుకున్న తర్వాత అల్లం వెల్లిపాయ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లిపాయ యాడ్ చేసుకోవాలి. అల్లం వెల్లిపాయ కలుపుకోవాలి. పచ్చి వాసన పోయే వరకు కలుపుకోవాలి. తర్వాత చికెన్ ఎగ్ తీసి పక్కన పెట్టుకొని చికెన్ వేసుకోవాలి. పెడతాను. కలుపుకోవాలి. చికెన్ వేసుకొని కలుపుకోవాలి. తర్వాత చిన్ని కోడిగుడ్లు పైన వేసుకోవాలి. ఉడికించుకోవాలి. వేసుకొని చిన్న చిన్న కోడిగుడ్లు వేసుకోవాలి. తర్వాత ఉడికిన తర్వాత కలుపుకోవాలి, లేకపోతే పగిలిపోతాయి. ఉప్పు, పసుపు వేసుకోవాలండి. ఉప్పు ముందే వేసానండి 2 స్పూన్లు. తర్వాత పసుపు వేసాను. తర్వాత కారం యాడ్ చేసుకుంటున్నానండి 3 స్పూన్లు. దోసకాయ టమాటా వేస్తున్నాం కాబట్టి కొంచెం కారం ఎక్కువ పడుతుంది. కలుపుకోవాలి. ఉప్పు, కారం, పసుపు వేసుకొని కలుపుకోవాలి. కలిసే వరకు కలుపుకోవాలి. కొంచెం వేపుకున్న తర్వాత
దోసకాయ టమాటా వేసుకోవాలి, యాడ్ చేసుకోవాలి. దోసకాయ టమాటా యాడ్ చేసుకోవాలి. కలుపుకున్న తర్వాత మగ్గనివ్వాలి. మగ్గనిచ్చి నీళ్ళు పోసుకోవాలి. ఒక గ్లాస్ నీళ్ళు యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు గరం మసాలా వేసుకోవాలి. చూసారా లాస్ట్లో ఇంకా కర్రీ ఎంత కలర్ఫుల్గా ఉందో. సో మా మమ్మీ చేసిన కర్రీ మీకు నచ్చితే మా మమ్మీ ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.